Lord has given a vision to Visovani, that is the gospel of the Lord Jesus Christ has to plus the villages in our country. దేవుడు విశ్వానికి ఇచ్చినటువంటి దర్శనము లేకుంటే భారం ఏమిటనంటే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రభు యొక్క సువార్త ప్రకటింపబడి ఆ గ్రామాలు ఆశీర్వదింపబడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. So our mission is to reach out 100,000 villages in the whole India among 300 different people groups. అయితే మా యొక్క దర్శనం ఏమిటంటే భారతదేశంలోని 1,00,000 గ్రామాల్లోనూ అంతేకాకుండా 300 పై తెగల మధ్యలో సేవ చేయడానికి దేవుడు దర్శనం ఇచ్చాడు. So as of now we are able to reach around 12,000 villages in our country. సో ఈ రోజుకి మన భారతదేశంలో 12,000 గ్రామాలకు పైబడి సేవ చేస్తున్నాడు. So the Lord is blessing the ministry every day. New people are coming to the Lord. అయితే దేవుడు విశ్వాన్ని పరిచర్యను దీవిస్తున్నాడు. నూతనంగా క్రొత్తవారు వస్తూనే ఉన్నారు. So I can boldly say India is moving towards the Lord Jesus Christ. అయితే నేను ఎంతో ధైర్యంగా చెప్పగలను భారతదేశము మరి దేవుని సువార్త వైపు మరలుతుంది అని చెప్తూ ఉన్నాను. So day will come, everybody will say Jesus is the Lord. ఒక దినం వస్తుంది, ఆ దినాన యేసుక్రీస్తే అందరికి ప్రభు అని చెప్తూ ఉంటారు. So let us pray, let us involve in the God's work. God will bless each one of us. అయితే మనం ప్రార్థన చేద్దాం, పరిచర్యలో మనం నిమగ్నమై మనం ఆశీర్వదింపబడదాం. So this evening we want to share with you from the book of Galatians chapter 6 verse 2. ఈ యొక్క దినాన మరి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుంచి మీతో వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Carry each other's burden and in this way you fulfill the law of Christ. అయితే ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అంటున్నాడు. Carry each other's burden. అయితే ఒకరి భారములను ఒకరు భరించండి అంటున్నాడు. That means to have a concern for others. In this way you fulfill the law given by the Lord. అయితే మరి ఇతరుల నిమిత్తమై మనం శ్రద్ధాసక్తులు కలిగిన వారంగా దేవుని చిత్తాన్ని ఈ విధంగా నెరవేర్చండి అంటున్నాడు. So the law given by the Almighty God through Moses, all the Israelites knows that very well. అయితే ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా మనకు అనుగ్రహించాడు. అయితే ఇశ్రాయేల్ అందరూ కూడా ధర్మశాస్త్ర నియమాలన్నీ కూడా వారికి తెలుసు. So here the apostle Paul is introducing another law, that is law by Jesus Christ. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరొక ధర్మశాస్త్రాన్ని మన ముందు పెడుతున్నాడు. అదేమిటనంటే ఒకరి భారంలో ఒకరు భరించుడి అంటున్నాడు. So one another is one of the important word in the Christian vocabulary. అయితే మరి ఒకరినొకరు అనే దాన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగంగా మనము మాటగా చూసుకోవాలి. So the one another means so a person who is next to us or connected to us. అయితే ఒకరినొకరు అని అంటే మన పక్కన ఉన్నటువంటి వారే కానీ మనకు సంబంధించినటువంటి వారే కానీ కావచ్చు. So in the Bible many places we can see this word one another. అయితే దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో మనం చూస్తాం ఒకరినొకరు అనేటువంటి మాట. So if you turn to James chapter 5 verse 16, therefore confess your sins to each other and pray for each other. అయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనము చూసినట్లయితే మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. Galatians 5:13 if you read. అయితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే Serve one another humbly in love. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని అంటున్నాడు. Colossians 3:13 if you read. అయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే Bear with each other and forgive one another. అయితే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అంటున్నాడు. The 1 Peter 4:9 says, offer hospitality to one another without grumbling. అయితే 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినట్లయితే సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి అంటున్నాడు. So Romans 12:10 says, be devoted to one another in love.
అయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి అంటున్నాడు. The Bible says, so we have to encourage and we have to have concern for others. అయితే ఒకరినొకరు అంగీకరించండి, ఒకరినొకరు క్షమించండి, ఒకరికొకరు సహాయపడండి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. So if we just imagine, so everybody is having concern for others, how this world will be. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారి విషయంలో శ్రద్ధాసక్తులు కలిగి ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. So we are living in the me generation. So me generation, that means everybody thinks about themselves only. అయితే ఈ దినాల్లో వారికి వారుగానే ఆలోచన చేసుకునేటువంటి తరంలో మనం ఉంటూ ఉన్నాం. My money for me, my things for me, my prayer for my family, everything me only. అయితే నా కుటుంబము లేకుంటే నా డబ్బు లేకుంటే నాకు సంబంధించింది అన్నీ నా అనేటువంటి అభిప్రాయాల్లో చాలా మంది ఉంటున్నారు. So but the law given by the Lord Jesus Christ is carry one another burden. That means to have a concern for others. అయితే ప్రభు ఇచ్చినటువంటి భారం ఏంటంటే ఒకరి పట్ల ఒకరు భారం కలిగి వారి పట్ల శ్రద్ధాసక్తులు కలిగి ఉండండి అని అంటున్నాడు. So 1 Corinthians chapter 10 verse 24, here Paul gives some instruction. అయితే పౌలు గారు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 10వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయి చూచుకొని వాళ్ళని అంటున్నాడు. Also not only giving instruction, also he gives his testimony, that is in the 33 word. హెచ్చరికలు మాత్రమే కాదు కానీ తన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 33వ వచనంలో మనం చూస్తాము. So even I try to please everyone in every way, so I am not seeking my good but the good of many, so that they may be saved. ఈలాగు నేను కూడా స్వప్రయోజనము కొరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. The law of Christ is have concern for others. అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రం క్రీస్తు యొక్క మాటల్లో చెప్పబడింది ఏంటంటే ఇతరుల కొరకు శ్రద్ధాసక్తులు కలిగి ఉండండి అంటున్నాడు. Some years back I read one article in the Week English magazine. కొన్ని సంవత్సరాల క్రితము మ్యాగజైన్ లో మరి విషయాన్ని నేను చదివాను. So the Week English magazine, it give one interview with the chairman of the Samshedpur steel plant. అయితే మరి ఆ యొక్క మ్యాగజైన్లో జంషెద్పూర్ స్టీల్ ప్లాంట్ యొక్క చైర్మన్ యొక్క టెస్ట్ మనీ అక్కడ వ్రాయబడింది. So Bihar is such a state, no law and order. In that state you are having your big steel plant but no strike, nothing. Where you land your administration, you are very skillful, you are running your steel plant very well. Where you learned all these things? అయితే ఆ మ్యాగజైన్లో ఇవ్వబడినటువంటి ఇంటర్వ్యూ ఏంటంటే బీహారు ఒక రకంగా క్రమమైనటువంటి వారుగా ఉండేవారు కాదు, కానీ బీహార్లో ఉన్నటువంటి మీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటిది ఏనాడు కూడా ఒక స్ట్రైక్ కానీ ఏనాడు సమస్య ఉన్నట్టు కానీ మేము చూడలేదు. మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, అలా చేయడానికి గల కారణం ఏంటి అని అడిగారు. So he told, I have two principles in my life. అయితే నా జీవితంలో 2 సూత్రాలు నేను పాటిస్తానన్నాడు. So the first principle is love your neighbor as yourself. అయితే మొట్టమొదటి సూత్రం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుడి అని అన్నమాట. The way I am loving myself, in the way I am loving all my employees, that's why no strike in our steel plant. అయితే నన్ను నేనుగా ఏ రీతిగా ప్రేమించుకుంటున్నానో నా దగ్గర పనిచేసే వారందరిని కూడా ఆ విధంగా ప్రేమించడం ద్వారా నా యొక్క కంపెనీలో ఎలాంటి స్ట్రైక్స్ లేవు అని అంటున్నాడు. The second principle, what I am expecting from others, I am doing it for others. రెండవ సూత్రం ఏంటంటే ఇతరుల నుండి నేను ఏదైతే ఆశిస్తున్నానో దాన్ని ముందుగా ఆచరణలో పెట్టి నేను చేసి చూపెడతా ఉన్నాను. But he did not tell where he learned these two principles. అయితే ఈ 2 సూత్రాలు ఎక్కడ నేర్చుకున్నాడు అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. So the first principle is there in Matthew chapter 19 verse 19. అయితే మొట్టమొదటి సూత్రము మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం.
The second principle is there, Luke chapter 6 verse 31. అయితే రెండవ సూత్రం ఏంటంటే లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. You know, a non-Christian, he don't know much about Jesus Christ, but he knows the word of God. He is applying in his factory, no strike, everything is going on smoothly. అయితే ప్రభువుని ఎరగనటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ రెండు సూత్రాలను ఆయన పాటిస్తున్నాడు. ఈ సూత్రాలను పాటించడం ద్వారా తన కంపెనీలో ఎలాంటి స్ట్రైక్ కానీ వ్యతిరేకతలు కానీ లేకుండా నడిపించుకుంటున్నాడు. Galatians chapter 6, Paul introduces two important principles of the life. అయితే గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు గారు శ్రేష్టమైనటువంటి సూత్రాలను మనకి ఇక్కడ బయలుపరుస్తున్నారు. First one is carry each other's burden. మొట్టమొదటిగా ఏంటంటే ఒకని భారం ఒకడు మోయుడి అని అంటున్నాడు. So bearing the burdens. అయితే భారం భరించడం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. So two kinds of Christians are there. అయితే రెండు రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. So one is spirit led Christians. అయితే ఒక గుంపు ఏంటంటే ఆత్మచేత నడిపింపబడిన క్రైస్తవులు. So another one is legalist. అయితే మరొకరు ఏంటంటే న్యాయపరంగా చేసేటువంటి వారు. So the spirit led Christians, they will have real concern for others. ఆత్మచేత నడిపింపబడినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఎదుటి వారి పట్ల నిజమైన శ్రద్ధాసక్తులు కలిగి ఉంటారు. So the legalist will not have any concern for others, they will speak only the laws. అయితే న్యాయపరంగా ఆలోచన చేసేవారు ఎలాగుంటారంటే ఏ కనికరం కలిగి ఉండరు, కానీ లీగల్గా ఏదైతే ఉందో న్యాయపరంగా ఆ విషయాలే మాట్లాడుతూ ఉంటారు. Matthew 23:4 says, the teachers of the law and Pharisees, they will tell lot of things, but they never touch or never do anything. అయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 3-4 వచనాలను చూస్తే వారు అనేకమైన విషయాలు చెప్తారు కానీ వారు చేయరు, ఆచరణలో పెట్టరు. So we know the John's Gospel chapter 8 verse 3 to 11 if you read. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలను మనం గమనిస్తే, So the teachers of the law and Pharisees brought a woman caught in adultery. They made her stand before the group. అయితే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులైనటువంటి వారు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీ తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టినట్లుగా They చూస్తున్నాం. said to Jesus, we got her red-handed. అయితే యేసుక్రీస్తు వారితో చెప్తున్న మాట ఏంటంటే బహిరంగంగా మేము ఆమెను పట్టుకున్నాము అని అంటున్నారు. So Jesus, what he said? యేసుప్రభు అన్న మాట ఏంటంటే, So a person don't have sin, let him throw the first stone. అయితే అన్న మాట ఏంటంటే ఎవరైతే తప్పు చేయరో వారు మొదటి రాయి ఆమె మీద వేయండి అని చెప్పాడు. So Jesus straightened and saw nobody was there. అయితే ప్రభు అక్కడ ఉన్నప్పుడు చూశారు, ఎవ్వరు కూడా మరి రాయి వేయడానికి ముందుకు రాలేదు. So Jesus declared, go and live your life of sin. అయితే మరి ఆమెతో చెప్పినటువంటి మాట ఏంటంటే పాపం విడిచిపెట్టి నీ జీవితాన్ని చక్కగా జీవించు అని చెప్పాడు. So law given by Moses, it condemns the people. అయితే మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, అయితే వారి యొక్క తప్పుల్ని ఎత్తిపట్టి చూపేదిగా ఉంటుంది. So the law given by Jesus Christ, it shows love and concern for them. అయితే యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం నియమం ఏంటంటే వారిని క్షమించాలి అనేటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ So ఉంటున్నాడు. it make her to live the sinful life, to live a holy life. అయితే తను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పాపమును విడిచిపెట్టి జీవించు అని చెప్పాడు. So to bear the burden, two things are very important. One is our aim, another one is our attitude. అయితే మొట్టమొదటిగా ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో మనము అవలంబించాలి అంటే మనం ఏదైతే ఉద్దేశం కలిగిన ఆ ఉద్దేశము, రెండవది మనం గమనించినట్లయితే వాటిని జ్ఞాపకం చేసుకోకపోవడం. Aim is serve one another in life. అయితే మనకున్న ఉద్దేశం అంతా ఏంటంటే ఒకరినొకరు సేవించండి అనే మాట. So attitude is spirit of meekness and love. అయితే ప్రవర్తన అనేది విషయం వచ్చినప్పుడు మరి ప్రేమతో ఆత్మ నడిపింపును బట్టి చేయాల్సిన పనుల గురించి చెప్తూ So ఉన్నాడు. if you don't have real concern, we cannot involve in kind of work. అయితే మనం నిజమైనటువంటి శ్రద్ధాసక్తులు లేకపోతే ఏ పనిలో కూడా మనం నిమగ్నమై ఉండలేము. So in Viswani ministry, we are working more than 300
different people groups. అయితే విశ్వాని పరిచర్య ద్వారా 300 కంటే పై తెగల మధ్యలో మేము పరిచర్య So చేస్తున్నాం. everybody is having different kinds of culture, different natures. అయితే ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వారు వేరు కల్చర్స్ నుంచి వస్తూ ఉన్నారు. So if you don't have real concern for these people, we cannot go and preach the gospel to them. అయితే వారి పట్ల మనకు నిజమైనటువంటి శ్రద్ధాసక్తులు లేకుంటే వారి మధ్యలోకి వెళ్ళి మనం సువార్త ప్రకటించలేము. So we are working throughout India. అయితే భారతదేశం అంతట్లో I పనిచేస్తున్నాం. can give hundreds of examples. అయితే వందల కొలది ఉదాహరణలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. In Gujarat, Tapti river banks, one particular tribe called Kotuwalia, they are living. అయితే తప్తి ఆ యొక్క నది ప్రక్కన కోటువాలి అనేటువంటి తెగవారు అక్కడ ఉంటున్నారు. So they are considered to be very low among the other people, tribals. అయితే మిగతా తెగల వారి కంటే ఈ కోటువాలి అనేటువంటి తెగవారు చాలా తక్కువగా ఎంచబడతారు. So other tribal group, they won't love these people, they go to their villages. మిగతా తెగల వారు ఈ యొక్క కోటువాలి ఆ తెగవారిని ఏమాత్రం వారు ఇష్టపడరు. So we went to that village to preach the gospel. ఆ గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. So these Kotuwalia people, they will go to the jungle, they will cut the bamboo, they will make a nice basket, they will go to the nearby town, they will sell it, they will get lot of money. అయితే ఈ యొక్క కోట్యావాలియా ప్రజలైనటువంటి వారు ఏం చేస్తారంటే అడవికి వెళ్తారు, బొంగులు తీసుకుంటారు, వాటితో బుట్టలు తయారు చేస్తారు, వెళ్ళి అమ్ముకుంటారు, దాని ద్వారా ఎంతో డబ్బును సంపాదిస్తూ ఉన్నారు. So that money, some money they will pay as a interest, some money they will drink. While coming home, empty handed they will come. అయితే కొంత డబ్బుతోని కొన్ని వడ్డీలు కట్టుకుంటారు, ఇంకా కొంత డబ్బును మరి తాగడానికి ఉపయోగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ హస్తాలతో వారు వస్తూ ఉంటారు. So if you see their houses, 2-3 leaves will be there in the roof. అయితే వారి ఇండ్లను కనుక చూస్తే పై కప్పు ఒక 2-3 తాటాకులు మాత్రమే కనబడతాయి. Poverty means utter poverty. అయితే పేదరికం అంటే ఎంతో దయనీయమైనటువంటి స్థితిలో వారి పేదరికంలో ఉన్నారు. With real concern we went again and again we preached the Kotuwalia village. నిజమైనటువంటి శ్రద్ధాసక్తులు కలిగి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మాటి మాటికి మేము వెళ్ళడం జరిగింది. So one by one they came to the Lord. అయితే ఒకరి తర్వాత ఒకరు నిదానంగా ప్రభు దగ్గర రావడం మొదలు The పెట్టారు. whole village almost came to the Lord. అయితే గ్రామం అంతా కూడా ఒక సమయం వచ్చేసరికి They are living ప్రభు in దగ్గరికి many వచ్చేసారు. villages. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు అలా ఉండేవి. Sometime back I went to one of the Kotuwalia village. అయితే కొంతకాలం క్రితం కోటువాలి గ్రామానికి నేను వెళ్ళడం జరిగింది. So our vehicle got repaired. అయితే మాకున్న వెహికల్ ఏదైతుందో రిపేర్కి వచ్చింది. So no way leaving the vehicle, went to the bus stop to get to the bus. అయితే ఆ వెహికల్ని అక్కడ వదిలేసి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కుదామని మేము వెళ్ళాం. So one Kotuwalia person came running, Ayya, why are you standing in the bus stand? అయితే కోటువాలి ఆ వ్యక్తి తెగ చెందిన వ్యక్తి వచ్చి అయ్యా మీరు ఎందుకు ఈ బస్ స్టాండ్లో నిలబడ్డారని అన్నాడు. So I told we have to go to the nearby town, our car is not running. You are అయితే moving. మేము దగ్గరలో ఉన్నటువంటి ఆ పట్టణానికి వెళ్ళాలా, కారు పని చేస్తలేదు అని నేను చెప్పాను. He told, Ayya, I will drop you. అయితే ఆయన అన్నాడు ఏంటంటే నేను మిమ్మల్ని దిగబెడతాను So అన్నాడు. I thought maximum you will be having 2-wheeler, we are 4 people, how we will go? అయితే అనుకున్న మాట ఏంటంటే మామూలుగా ఒక 2-వీలర్ ఉండొచ్చు తన దగ్గర, మమ్మల్ని నలుగురం ఉన్నాం, నలుగురిని ఎలా దిగబెడతాడు అనుకున్నాం. For the glory of the Lord, I want to say that man told, Ayya, I purchased a new car, I will bring it. దేవునికి మహిమకరంగా ఉండటానికి నేను చెప్తున్నాను. ఆ వ్యక్తి అన్న మాట ఏంటంటే అయ్యా నేను ఒక కొత్త కారు కొనుక్కున్నాను, ఆ కారు నేను తీసుకొస్తాను మీ వద్దకు అన్నాడు. So before coming to the Lord, they don't have anything to wear, anything to eat. అయితే ప్రభు దగ్గరికి రాకముందు ధరించడానికి వస్త్రాలు కానీ తినడానికి ఆహారం కానీ సరిగ్గా ఉండేది కాదు. So after coming to the Lord, we did not give any money. They only earning money, but properly saving, properly using. Now they have a concrete houses. So they are telling, before that we don't have anything. Now we don't have the place to keep our things. That much blessing. Their own earning only, because the way how they are spending, because of the gospel, their life change, their blessing also
showered upon them. అయితే ప్రభు దగ్గరికి రాకముందు వారి దగ్గర ఏం ఉండేది కాదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అద్భుతమైన విషయం ఏంటంటే వారు ఇప్పుడు బట్టలు కలిగి ఉన్నారు, వారు కావాల్సిన వస్తువులు కలిగి ఉన్నారు, ఈరోజు కారు కూడా కలిగి ఉన్నారు. కారణం ఏమిటిది అనేది ఆలోచన చేస్తే ప్రభు దగ్గరికి వచ్చినాక వారు ఈ విధంగా దీవింపబడ్డారు. అంటే మేమేదో వారికి ఇచ్చామనేది కాదు, కానీ ప్రభుని దగ్గరికి వచ్చిన తర్వాత వారి అలవాట్లను మానుకున్నారు. వారు పొదుపు చేయడం మొదలుపెట్టారు. ఆ పొదుపు ద్వారా వారు డబ్బులను సేకరించుకొని ఉపయోగించుకొని వాటి ద్వారా కొనుక్కొని వారు అన్ని కలిగి ఇప్పుడు కాంక్రీట్ ఆర్సీసీ హౌసెస్ వారు కలిగి ఉన్నారు. So the gospel of the Lord Jesus Christ transformed the individuals and community, and they are blessed by the Lord. అయితే దేవుని యొక్క సువార్త వారి మధ్యలో ప్రకటింపబడినప్పుడు వారు ఆశీర్వదింపబడ్డారు, వ్యక్తిగతంగా దీవింపబడ్డారు. ఈ రోజు ఆశీర్వదింపబడినటువంటి స్థితిలో ఉంటున్నారు. So the Lord said, carry each other's burden. అందుకే ప్రభు అంటున్నాడు ఏంటంటే ఒకరి భారంలో ఒకరు భరించుడి అని అంటున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా. Lord, we thank you, we praise you for this time which you have given to us, Lord. ప్రభువా, ఈ యొక్క శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు. Thank you for speaking each one of us. అయితే మా అందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు. Help us to share our blessing for the benefits of others. అయితే ఇతరుల ఆశీర్వాదం కొరకు మేము పొందుకున్న ఆశీర్వాదాలు పంచుకోవడానికి మాకు సహాయం చేయండి. Lord, you bless each one of them. వారి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. Thank you, we praise you. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. In Jesus' name we pray. యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen.